బెల్లం అందరికీ ఎంతో ఇష్టమైన మరియు రుచికరమైన పదార్థం. సో పండుగలు పబ్బాలు వస్తే పిండి వంటల కోసం బెల్లం ఉండాల్సిందే. సో చెరుకుతో తయారు చేసిన ఈ బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది మరియు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో అలాంటి బెల్లాన్ని తయారు చేయడం వెనుక రైతుల కష్టం ఎంత దాగి ఉందో, అసలు ఆ బెల్లాన్ని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ట్రెడిషనల్ వేలో బెల్లాన్ని ఎలా తయారు చేస్తారు, సో ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎలా మార్కెట్ కి తరలిస్తారు, క్లియర్ గా నేను మీకు చెప్తాను. ఇప్పుడే మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ బటన్ ని ప్రెస్ చేయడం వలన మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా వస్తాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ముందుగా బెల్లం తయారు చేయాలి అంటే చెరుకు కావాలి. సో ఆ చెరుకు పండించడానికి ఒక సంవత్సరం పాటు సమయం పడుతుంది. కాబట్టి రైతు ఒక సంవత్సరం పాటు చాలా కష్టపడి చెరుకును పండిస్తాడనమాట. అయితే భారతీయ వంటకాల్లో అతి ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి సాంబారు మరియు రసం. సో వీటి యొక్క రుచిని పెంచేందుకు ఒక చిటికెడు బెల్లంను వాటిలో కలుపుతారు. అంతేకాదండి, చిక్కీలను వేరుశనగ కాయలతో తయారు చేస్తారు. సో ఆ ప్రాసెస్ లో కూడా బెల్లంను ఉపయోగిస్తారు. అంతేకాకుండా చాలా రకాల స్వీట్స్, చాక్లెట్స్, క్యాండీలు, టానిక్లు, సిరప్లు ఇలాంటి మొదలైన వాటన్నిటిలో కూడా బెల్లాన్ని విరివిగా ఉపయోగిస్తారు. సో ఇప్పుడు బెల్లం యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సో ఈ బెల్లం అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలు మరియు అనేక ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. సో ఈ బెల్లాన్ని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో చాలా సహాయపడుతుంది. అయితే ఈ బెల్లాన్ని మీ భోజనం తర్వాత ఒక చిటికెడు ముక్కను తినడం వలన జీర్ణక్రియలో అది చాలా సహాయపడుతుంది. ఇది చాలా మంది నమ్ముతూ ఉంటారు, చాలా మంది పాటిస్తూ ఉంటారు కూడా. అయితే మిరియాలతో పాటు బెల్లం తినడం వలన ఇది మీ ఆకలిని కూడా పెంచుతుంది. ఇది నేను చెప్పేది కాదండి, ఆయుర్వేదంలో ఉంది. సో ఆయుర్వేదం ప్రకారం బెల్లాన్ని క్రమంగా తీసుకోవటం వలన ఇది మీ దృష్టిని పెంచుతుంది, అంటే మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది అనమాట. ఇంకా మొటిమల కారణంగా మొహంపై వచ్చే నల్ల మచ్చల చికిత్సలో కూడా ఈ బెల్లం అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది అనమాట. అయితే చెరుకు గడలో ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్లు చాలా ఉంటాయన్నమాట. సో బెల్లం అనేది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. దీనిని ఋతుస్రావం యొక్క లక్షణాలను నివారించేందుకు కూడా ఉపయోగిస్తారు. ఇంకా నాడీ లక్షణాల సరైన పనితీరుని ఇది ప్రోత్సహిస్తుంది మరియు యాంటీ ఆస్థమాటిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే బెల్లం యొక్క అధిక వినియోగం మలబద్ధకానికి దారితీస్తుంది మరియు బరువును పెంచుతుంది అనమాట. సో డయాబెటీస్ ఉన్న వ్యక్తులు స్వీటనర్ యొక్క సరైన ఎంపిక కాదనమాట. సో బెల్లాన్ని ఎక్కడైతే ప్రాసెస్ చేస్తూ ఉంటారో, అంటే ఎక్కడైతే ఆర్గానిక్గా బెల్లాన్ని తయారు చేస్తూ ఉంటారో అక్కడి నుంచి బెల్లాన్ని తీసుకొచ్చుకుంటే దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు పుష్టిగా అందుతాయి. సో చెరుకును ఉపయోగించే బెల్లమే కాదండి, పంచదారను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఈ చెరుకును తీసుకొచ్చి బెల్లాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం పదండి. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల బెల్లాన్ని తయారు చేస్తారు. సో దీనికి కావాల్సింది ముందుగా చెరుకు. సో ఇలా పొలంలో పండించిన చెరుకును రైతులు కట్ చేసి వాటిని కట్టలుగా కడతారు. సో ఆ కట్టలను ఏం చేస్తారంటే తీసుకువచ్చేసి ఎక్కడైతే బెల్లాన్ని తయారు చేస్తున్నారో ఆ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర వదిలేస్తారనమాట. సో అక్కడి నుంచి బెల్లాన్ని తయారు చేసే ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను బెల్లానికి చెరుకు కావాలి అని. సో ఆ చెరుకు అనేది తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, తీసుకువచ్చిన చెరుకును ఇలాంటి ఒక మిషన్ లో పెట్టి, అంటే ఇలాంటి ఒక క్రషర్ మిషన్ లో పెట్టి ఆ చెరుకు మొత్తాన్ని క్రషింగ్ చేస్తారు. సో అలా చేయడం వలన అందులో నుంచి చెరుకు రసం వస్తుంది. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా. సో సేమ్ అలానే. సో ఈ చెరుకు రసం ఇలా ఈ కాలువల ద్వారా ఆ పెద్ద గుండిలో పడుతుంది అనమాట. సో అక్కడి నుంచి ఆ చెరుకు రసాన్ని తీసుకువచ్చేసి ఒక పెద్ద కంటైనర్ లో వేసి దాన్ని మరిగించే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఏదైతే ఆ గుండీలో పడుతుందో ఆ యొక్క చెరుకు రసాన్ని తీసుకువచ్చేసి ఇప్పుడు కనిపిస్తున్న ఇంత పెద్ద కంటైనర్ లో వేస్తారు. సో దానికంటే ముందుగా పెద్ద కంటైనర్ ఏదైతే ఉంటుందో దానిని మంట పెట్టేటువంటి ప్రదేశానికి తీసుకొస్తారనమాట. సో దానికే వీల్ ఉంటుంది. సో దాని సహాయంతో దాన్ని జరుపుతారు అంతే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, అలా వచ్చిన ఆ చెరుకు రసాన్ని ఆ కంటైనర్ లో పోస్తారు. ఆ పెద్ద కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ లో పోస్తారు. సో దాని తర్వాత ఇక్కడ మీకు చూడండి వీడియోలో కనిపిస్తున్న విధంగా కింద మంట పెట్టడానికి మంటను వెలిగిస్తున్నారు. సో ఇలా మంటను వెలిగించిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఆ చెరుకు రసం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పైన తేటలాగా వస్తుంది అనమాట.
ఆ తెల్లటి తేట చెరుకు పిప్పి ఏదైతే ఉందో ఇలాంటి ఒక పెద్ద గరిట సహాయంతో దాన్ని తీసి సపరేట్గా పోస్తూ ఉంటారు. సో అది పనికిరాదనమాట, అది వేస్టేజ్. సో ఇలా ఆ ప్రాసెస్లో 3 గంటల పాటు పడుతుందన్నమాట మనకి చెరుకు రసం నుంచి బెల్లం అనే టెక్స్చర్ రావడానికి. సో ఈ ప్రాసెస్లో 3 గంటల పాటు మరగబెడుతూనే ఉంటారు, కంటిన్యూస్గా తిప్పుతూనే ఉంటారు. సో ఇలా 3 గంటల పాటు మరిగిన తర్వాత రసంలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోతుంది అనమాట. సో ఆ తర్వాత ఇలా చిక్కటి బెల్లం పాకం అనేది తయారవుతుంది. అయితే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో క్రషింగ్ చేస్తున్నప్పుడు ఏదైతే చెరుకు పిప్పి వస్తుందో ఆ చెరుకు పిప్పిని వాళ్ళు తీసుకువెళ్ళేసి ఒక పెద్ద కళ్ళం లాంటి ప్రదేశంలో వదిలేస్తారనమాట. ఆ తర్వాత దాన్ని ఎండబెట్టి మూటలుగా కట్టి పక్కన స్టోర్ చేసుకుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఏదైతే ఆ వేస్టేజ్ వచ్చిందో ఆ చెరుకు పిప్పి ఉందో దాన్ని ఆ బెల్లం ప్రాసెస్ చేయడానికి మంట కింద ఉపయోగిస్తారు, అంటే వంట చెరుకుగా ఉపయోగిస్తారు అనమాట. సో ఏది ఇందులో ఊరికే పోదండి. సో ఇలా చెరుకు తీసేటప్పుడు చెరుకు రసం వస్తుంది కదా, దాన్ని వడపోసుకొని తాగొచ్చు. న్యాచురల్ చెరుకు రసం అనమాట, అది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే చూడండి, ఏదైతే బెల్లం పాకం 3 గంటల పాటు తయారైందో ఆ బెల్లం పాకాన్ని తీసుకువచ్చేసి ఈ విధంగా అచ్చుల్లో పోస్తారు. సో అలా అచ్చుల్లో పోసిన బెల్లాన్ని 1 గంట నుండి 2 గంటల వరకు ఆరబెడతారు. ఆ తర్వాత అలా ఆరబెట్టిన బెల్లాన్ని కావాల్సిన క్వాంటిటీలో సపరేట్ చేస్తారనమాట. అంటే ఎంత క్వాంటిటీ కావాలో అలా పెద్ద పెద్ద స్పటికాలుగా చేస్తారు, లేదంటే కేజీ, హాఫ్ కేజీ, పావు కేజీ ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఇలా తయారు చేసిన బెల్లం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆ తర్వాత వాటిని క్వాంటిటీస్ వైజ్గా సపరేట్ చేసి మార్కెట్లకు విక్రయిస్తారు. సో చూసారు కదా, మనం ఎంతో ఇష్టంగా తినే అరిసెలు, మిఠాయిలను తయారు చేసేది ఈ బెల్లంతోనే. ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టం అనమాట. చెరుకును పండించే దగ్గర నుంచి హార్వెస్టింగ్ చేసి దాన్ని కట్టెలు కట్టి తీసుకువచ్చి బెల్లాన్ని తయారు చేసేదానికి చాలా చాలా కష్టం అనేది దాగి ఉంటుంది దాని వెనకాల. సో చూసారు కదా, ఈ బెల్లం ప్రిపేర్ చేసే విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మీకు ఎలాంటి వీడియో కావాలి అని కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. నేను ఆ వీడియో చేసి మీకు తప్పకుండా చెప్తాను. ఇంకా ఇవే కాదండి, వ్యవసాయానికి సంబంధించి మరిన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్ అంటే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో ఉంటాయన్నమాట. సో చాలా రకాల ద్రావణాలు, కషాయాలు, వ్యవసాయానికి సంబంధించి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే దాని గురించి ప్రతి ఒక్కటి వీడియోస్ ఉంటాయన్నమాట. సో ఛానల్ని విజిట్ చేసి ఒక్కసారి వీడియోస్ అన్ని చూడండి. ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎలా వ్యవసాయం కొత్తగా చేయాలి, ఇలాంటి మరింత సమాచారం అన్ని వీడియోలలో ఉంటుంది. సో వ్యవసాయానికి సంబంధించి ఇలాంటి మరింత సమాచారం ఫ్రీడమ్ యాప్లో ఉంటుంది. ఫ్రీడమ్ యాప్లో ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, ఎవరైతే గత కొన్ని సంవత్సరాల అనుభవం ఉండి వ్యవసాయం చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారో ఆ వ్యక్తులు ఉంటారన్నమాట. సో వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా వ్యవసాయం పరంగా, మీరు కొత్తగా స్టార్ట్ చేసినా, ఆల్రెడీ వ్యవసాయం చేస్తూ అనుభవం ఉన్నా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, కొత్తగా తెలుసుకోవాలి అన్నా మీరు మెంటార్స్తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.